హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 94 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు ఉన్నారు. లీడర్ బోర్డులో ఎవరైతే టాప్ 2 ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ అపీల్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈరోజు జరిగిపోయే టాస్క్లు ఆ టాస్క్లు ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఈరోజు టాస్క్లు ఎవరు గెలిచి ఎవరు టాప్లో ఉంటారో, ఫైనల్గా ఎవరికి ఓటు అపీల్ ఆప్షన్ వస్తుందో చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు హౌస్మేట్స్ నెక్స్ట్ టాస్క్ ఆడబోతున్నారు. నెక్స్ట్ హౌస్మేట్స్ ఆడబోయే టాస్క్ ఏంటంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని క్యాచ్ చేయాలి. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరూ ఇలా సంచిల్లాగా పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఈ టాస్క్కి ఇద్దరు సంచాలకులు ఉంటారు, సంజన అండ్ పవన్ కళ్యాణ్. సంచాలక్ అయిన సంజన అండ్ పవన్ కళ్యాణ్ బాల్స్ త్రో చేస్తే అవి హౌస్మేట్స్ క్యాచ్ పట్టాలి ఆ సంచుల ద్వారా. ఈ టాస్క్లో మాత్రం సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే సుమన్ శెట్టి హైట్ లేకపోవటం వల్ల భరణి సుమన్ శెట్టికి వచ్చే బాల్ను కూడా క్యాచ్ చేస్తున్నాడు. నాకైతే ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి తనుజాని గెలిపించినట్టు అనిపించింది. అంటే ఎక్కువ బాల్స్ తనుజకే త్రో చేశాడు. సో ఈ రౌండ్ విన్నర్ వచ్చి తనుజ. నెక్స్ట్ ఈ టాస్క్కి ఇంకో సంచాలకైన సంజన వచ్చి ఈ టాస్క్ సరిగ్గా ఫెయిర్గా జరగలేదు, ఎక్కువ బాల్స్ తనుజకేసేవన్నీ గొడవ జరిగిద్ది తనుజకి అండ్ సంజనకి. టాస్క్ అయిపోగానే బిగ్ బాస్ లీడర్ బోర్డ్ని అప్డేట్ చేశాడు. టాప్లో ప్రస్తుతానికి ఇమాన్యుయల్ 170 పాయింట్స్, సెకండ్ ప్లేస్లో డిమాండ్ పవన్ 150, తనూజ థర్డ్ ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్లో భరణి 130, ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి 100, సిక్స్త్ ప్లేస్లో సంజన ఉంది. నెక్స్ట్ ఇప్పుడు హౌస్మేట్ డిసిషన్ వచ్చింది. నెక్స్ట్ టాస్కులకి ఇద్దరు హౌస్మేట్స్ని ఆడకుండా చేయటానికి హౌస్మేట్స్ ఎవరెవరిని పేర్లు చెప్పమంటాడు బిగ్ బాస్. నెక్స్ట్ ఇంకోసారి లీడర్ బోర్డు చూసుకుంటే టాప్లో ఇమాన్యుయల్, సెకండ్ ప్లేస్లో డిమాండ్ పవన్, థర్డ్ ప్లేస్లో తనుజ, ఫోర్త్ ప్లేస్లో భరణి అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి, సిక్స్త్ ప్లేస్లో సంజన ఉంటారు. నెక్స్ట్ టాస్క్ ఎవరిని ఆడించకుండా ఉంచాలో అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పేర్లు చెప్పాలి. ఇప్పుడు ఈ డిస్కషన్లోనే హౌస్మేట్స్కి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. నెక్స్ట్ బార్నీ అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ టాస్క్ టాప్ 2లో ఉన్న ఇద్దరు ఆడటానికి అవకాశం లేదని భరణి ఓటేస్తాడు. ఎవరెవరికంటే డిమాండ్ పవన్కి, ఇమాన్యుయల్కి. నెక్స్ట్ సుమన్ శెట్టి ఇమాన్యుయల్కి, డిమాండ్ పవన్కి నెక్స్ట్ టాస్ ఆడకుండా ఓటేస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి సుమన్ శెట్టి అండ్ భరణి నెక్స్ట్ టాస్క్ ఆడకుండా ఓటేస్తాడు. నెక్స్ట్ తనుజ ఇమాన్యుయల్కి, డిమాండ్ పవన్కి ఓటేస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ భరణికి అండ్ సుమన్ శెట్టికి ఓటేస్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి డిమాండ్ పవన్కి, ఇమాన్యుయల్కి ఓటేస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్కి, ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్లు రావడం వల్ల నెక్స్ట్ టాస్క్ వాళ్ళు ఆడలేకపోతారు. నెక్స్ట్ టాస్క్ ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ ఆడట్లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫైనలిస్ట్ కాబట్టి వాళ్ళు ముగ్గురు ఆడట్లేదు, మిగతా అందరూ ఆడుతున్నారు. టాస్క్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ఫజిల్ని ఫిల్ చేయాలి. ఫజిల్ ఫినిష్ చేసిన తర్వాత పోయి థర్డ్ని ఇలా చేతితో పట్టుకోవాలి. ఈ టాస్క్లో అందరికంటే ముందు సంజన ఫజిల్ని ఫిల్ చేస్తుంది. సంజన తర్వాత తనుజ కూడా ఈ టాస్క్ని పజిల్ని ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ తనుజ అండ్ సంజన ఇట్లా థర్డ్ని ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఎల్బో కొంచెం వంగిందని డిమాండ్ పవన్ వాళ్ళిద్దరిని గేమ్లో తీసేస్తాడు. డిమాండ్ పవన్ ఫస్ట్ ఈ గేమ్ నుంచి సంజనాని తొలగిస్తాడు, తర్వాత తనుజాని తొలగిస్తాడు. ఎందుకంటే ఎల్బో వంగిపోతూ ఉంటుంది థర్డ్ పడేకుంది. నెక్స్ట్ బర్నీ కూడా ఫజిల్ని ఫినిష్ చేస్తాడు. సుమన్ శెట్టి మాత్రం ఫజిల్ని ట్రై చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ భరణి పోయి థర్డ్ని హోల్డ్ చేసి పట్టుకుంటాడు అయిపోయే వరకు. ఫైనల్గా ఈ టాస్క్ యొక్క విన్నర్ వచ్చి భరణి. ఈ టాస్క్లో సంచాలకులు వచ్చి ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్. ఈ టాస్క్ విన్నర్ ఎవరో బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటాడు ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ని. ఈ టాస్క్ యొక్క ఫస్ట్ ప్లేస్ వచ్చి భరణి, సెకండ్ ప్లేస్ వచ్చి తనూజ, థర్డ్ ప్లేస్ వచ్చి సంజన, ఫోర్త్ ప్లేస్ వచ్చి సుమన్ శెట్టి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లీడర్ బోర్డ్ అప్డేట్ చేస్తే టాప్లో భరణి ఉన్నాడు 230 పాయింట్స్, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది 220 పాయింట్స్, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ 170 పాయింట్స్, ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ 150 పాయింట్స్, సిక్స్త్ ప్లేస్లో సంజన 140 పాయింట్స్, సిక్స్త్ ప్లేస్లో వచ్చి సుమన్ శెట్టి 100 పాయింట్స్. ప్రస్తుతానికి లీడర్ బోర్డు టాప్లో భరణి అండ్ తనుజ ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఓటింగ్ అపీల్స్ ఉంటుంది.
టాప్‌లో ఉన్న ఇద్దరు ఆడియన్స్ దగ్గరికొచ్చి ఓటింగ్ అప్పీల్ చేసుకోవటానికి గార్డెన్ ఏరియాలో ఆడియన్స్‌ని సెట్ చేస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ భరణి అండ్ తనూజ ఆ ఓటింగ్ అప్పీల్ చేయడానికి గార్డెన్ ఏరియాకొస్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఆడియన్స్‌ని తనూజాకా ఆర్ భరణికా ఓట్ అప్పీల్స్ ఎవరికిస్తారంటే ఆడియన్స్ వచ్చి తనూజాకి ఎక్కువ ఓట్లేస్తారు. ఇంకా ఫైనల్‌గా ఆడియన్స్ అందరూ తనుజకు ఓటేయటం వల్ల తనుజకి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తది. తనుజకి ఇది రెండో ఛాన్స్ ఓట్ అప్పీల్ చేసుకోవటం. ఇంకా ఫైనల్‌గా తనుజ ఓట్ అప్పీల్స్ చేసుకుంటది ఆడియన్స్‌ని. అలా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.